ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు. హూ ఎవర్ డ్రింక్స్ ద వాటర్ ఐ గివ్ దెమ్ విల్ నెవర్ థర్స్ట్. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. ప్రైజ్ గాడ్. షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాల శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఆయన మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మన జీవన ప్రయాణంలో ప్రియ దేవుని జనాంగమా, ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎలాంటి సుఖభోగాలు అనుభవించినా, హృదయాంతరంగంలో ఇంకా ఏదో తెలియని వెలితి తీరని దాహం నిన్ను వేధిస్తుందా? సిరి సంపదలు, మనుషుల ప్రేమ, హోదాలు తాత్కాలికంగా ఆనందాన్నిస్తున్నాయేమో కానీ రాత్రివేళ ఏకాంతంలో మళ్ళీ అసంతృప్తి అనే ఎడారిలో నువ్వు కొట్టుమిట్టలాడుతున్నావేమో. అయితే ఈ ఉదయకాల సమయాన యాకోబు బావి దగ్గర ఆ వేసవి మధ్యాహ్నాన ఒక ఆశాహీనమైన స్త్రీతో యేసుక్రీస్తు మాట్లాడిన నిత్య సత్యం ఈరోజు నీ కొరకే విడుదలవుతుంది సుమా. లోకపు నీళ్లు మళ్ళీ మళ్ళీ దాహాన్ని కలుగు చేస్తాయి, కానీ యేసయ్య ఇచ్చే జీవజలాలు నీ అంతరంగాన్ని నిత్య జీవపు ఆనందంతో నింపుతాయి. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. ఇది కేవలం ఒక సంభాషణ కాదు సుమా, ఇది ఆత్మీయంగా, మానసికంగా ఎండిపోయిన ప్రతి హృదయాన్ని నూతన జీవంతో నింపే ప్రవచనాత్మక వాగ్దానం. నూతన దినాన్ని ఆరంభిస్తున్న మన జీవితాన్ని నిత్య సంతోషంతో నింపే ఆ జీవ జలాల మర్మాన్ని విశ్లేషణ చేస్తూ ధ్యానము చేద్దాం. ప్రియదేవుని బిడ్డ, ఈ ఉదయకాల ధ్యానాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఇందులో ఉన్న అద్భుతమైన జీవిత ఉదాహరణ, ఆత్మీయ విమర్శ మరియు చివరిలో ఉన్న అభిషేకపూరిత ప్రార్థన నీలోని సమస్త ఆత్మీయ ఎండమావులను తొలగించి నీకు నిత్యమైన సమాధానాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యం, వినోదాలు, బంధాలు ఇవన్నీ కూడా బావి నీటి లాంటివి. వాటిని ఎంత తాగినా మళ్ళా దప్పికొంటాం. కానీ యేసుక్రీస్తు ఇచ్చే పరిశుద్ధాత్మ అనుభవం, ఆయన వాక్యం జీవజలం వంటివి. అది ఒక్కసారి నీ హృదయంలోనికి ప్రవేశిస్తే నువ్వు ఇక ఏ లోకపు ఆశల కొరకు ఆరాటపడవు. ఒక యాత్రికుడు సుదీర్ఘమైన ఎడారి బాటలో ప్రయాణిస్తున్నాడంట. తీవ్రమైన ఎండలో అతనికి దాహం వేసింది. దూరంలో ప్రకాశవంతంగా మెరుస్తున్న ఒక నీటి సరస్సు కనిపించింది. సంతోషంతో పాపం పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. కానీ దగ్గరికి వెళ్ళాక అది కేవలం ఎండమావి అని, అది ఇసుక మాత్రమే అక్కడ ఉందని గ్రహించి తీవ్రమైన నిరాశకు గురయ్యాడు. మళ్ళీ నడక కొనసాగించాడు. ఇంకో చోట ఉప్పు నీటి గుంట కనిపించింది. దాహం తట్టుకోలేక ఆ ఉప్పు నీటిని తాగాడు. ఆ ఉప్పు నీరు తాగే కొద్దీ అతని దాహం తగ్గకపోగా ఇంకా గొంతు ఎండిపోయి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. అంతలో దయామయుడైన ఒక వ్యక్తి వచ్చి తన వద్ద ఉన్న స్వచ్ఛమైన చల్లటి మంచినీటి పాత్రనిచ్చి, సహోదరుడా, ఎండమావులు నిన్ను మోసం చేస్తాయి. ఉప్పు నీరు నీ దాహాన్ని పెంచుతుంది. ఈ మంచినీరు తాగు, నీ ప్రాణం సేదతీరుతుందనిచ్చాడు. ఆ స్వచ్ఛమైన నీరు తాగిన వెంటనే అతనికి నూతన జీవం వచ్చింది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు లోకం నీకు చూపిస్తున్న సంతోషాలు ఆ ఎండమావుల వంటివి. లోకపు వినోదాలు ఆ ఉప్పు నీటి వంటివి. అవి నేను ఇంకా ఆత్మీయ దరిద్రంలోనికి నెట్టేస్తాయి. కానీ యేసయ్య నీకు ఇస్తున్న జీవజలాలు నీ ఆత్మ దాహాన్ని సంపూర్ణంగా తీరుస్తాయి. మరొక విశేషమేమంటే, యేసు ఇచ్చే జీవజలాలు కేవలం నీ దాహం తీర్చి ఆగిపోసుమా, అవి నీ హృదయంలోనే ఒక జీవపు ఊటగా మారతాయి. అంటే నువ్వు దేవుని ద్వారా ఆశీర్వదింపబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఓదార్పుగా మారుతావన్నమాట. సూటిగా దేవుడు నీతో మాట్లాడుతున్న నేపథ్యంలో ఒక క్షణం నీ హృదయంలోనికి తొంగిచూడు. నీ ఆత్మీయ దాహాన్ని, శాంతిని దేవుని పాదాల వద్ద వెతకాల్సింది పోయి
లోకపు వ్యర్థమైన విషయాల్లో మనుషుల మెప్పులు వెతుక్కుంటున్నావేమో. నీ హృదయం ఎండిపోయిన ఎడారిలా ఉందేమో, లేదా దేవుని ప్రసన్నతతో ఊరే జీవపు ఊటలా ఉందా? ఆయనిచ్చే నిత్య జీవపు అనుభవాన్ని మర్చి ఇంకా తాత్కాలికమైన లోకపు ఎండమావుల వెనుక పరుగెడుతున్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా నీ ఆత్మ విమర్శ ద్వారా ఈ మాట గ్రహించు. లోకము నీకు ఇచ్చేది తాత్కాలిక మాయ, కానీ యేసయ్య ఇచ్చేది నిత్య జీవపు ఊట. నీ హృదయాన్ని దేవునికి అర్పించుకో. ఈ ఉదయకాల సమయం నీ ఆత్మీయ అలసటను, హృదయ వేదనను దేవుని పాదాల దగ్గర కురుంబరించు. నా ఆత్మ దాహాన్ని తీర్చే నీ జీవ జలాలను నాకు ప్రసాదించు ప్రభువా అని ప్రార్థన చేయి. నా హృదయంలో నిత్య జీవపు ఊటను రగిలించమని ఆయన వేడుకో. ఈ సందేశం నీ హృదయానికి నూతన ఆత్మీయ జీవితాన్ని నింపితే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో లార్డ్ గివ్ మీ దిస్ లివింగ్ వాటర్ సో ఐ విల్ నెవర్ థర్స్ట్ అని నీ విశ్వాస ప్రకటనను టైప్ చేయండి. అలాగే మన షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సంపూర్ణ విశ్వాసముతో ఈ నూతన దినాన్ని ఆయన వైపు చూస్తూ నీ భారాన్ని ఆయన పాదముల యొద్ద కృమ్మరిస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభించుకుందామా? ప్రార్థిద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. జీవము గల మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ సందేశం వింటున్న నీ బిడ్డలపై నీ జీవ జలాల అభిషేకాన్ని ప్రకటన చేస్తున్నాను. సహాయం దయచేయండి. వీరంతరంగంలో సమస్త ఆత్మీయ ఎడారులు, ఆందోళనలు వెలితి యేసు పరిశుద్ధ నామములో తొలగిపోవునుగాక. నీ పరిశుద్ధాత్మ ద్వారా వీరి హృదయాల్లో నిత్య జీవపు ఊటను రగిలించండి. సంపూర్ణ సంతోషాన్ని, రక్షణని వీరికి అనుగ్రహించి అనేక మందికి దీవెనకరముగా, మీకు సాక్షులుగా వారిని బలపరిచి నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.